హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లో కూల్గా ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకోండి. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ హెల్దీగా చాలా టేస్టీగా ఈ ఫ్రూట్ సలాడ్ను తినేయొచ్చు. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా సింపుల్. మరి ఆలస్యం చేయకుండా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు వేసుకొని మరిగించుకుందాం. పాలు మరిగేలోపు ఈ ఫ్రూట్ సలాడ్లోకి మెయిన్గా మనం కస్టర్డ్ పౌడర్ను యూజ్ చేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ మీకు నచ్చిన ఫ్లేవర్లో తీసుకోండి. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ను తీసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పులో కొంచెం పాలు తీసుకొని ఇందులో 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ను కలపండి. ఈ పాలు చల్లగా ఉండాలండి. వేడిగా ఉంటే కస్టర్డ్ పౌడర్ కలక ముద్దలుగా ఉండిపోతుంది. పౌడర్ ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపి ఓ పక్కన పెట్టండి. పాలు బాగా మరిగాక ఇందులో ఒక 2 కప్పులు చక్కెరను వేసుకుందాం. చక్కెరను వేసాక ఓ 2 నిమిషాలు బాగా మరగనిద్దాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ను ఈ పాలలో వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ మరిగించండి. పాలలో కస్టర్డ్ పౌడర్ వేయడం వలన చిక్కగాను టేస్టీగా వస్తాయి. మరొక 2 నిమిషాలు మరిగించడం వలన పాలు చిక్కబడతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి. పాలను మరీ దగ్గర పడేంత వరకు కూడా మరిగించకూడదు. పాలు చల్లారాక గట్టిగా ముద్దలా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు చూసుకోండి. ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, బొప్పాయి ముక్కలు, ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు ముక్కలు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ పాలలో వేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో ఈజీగా ఫ్రూట్ సలాడ్ను చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఈ ఫ్రూట్ సలాడ్ను ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తరువాత సర్వ్ చేసుకోవడమే. ఈ వేసవి కాలంలో ఇలా కూల్గా ఉండటం వలన పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.